ప్రపంచ స్థాయి డిగ్రీలు. సో టాప్ 8 యూనివర్సిటీస్ ఫర్ తెలుగు స్టూడెంట్స్. ప్రెస్టేజీ, టెక్, క్యాంపస్ లైఫ్, బడ్జెట్ని బట్టి మనం ఈ కేటగిరీస్ డిఫైన్ చేద్దామండి. సో ఫస్ట్ యూనివర్సిటీ వచ్చేసి బడ్జెట్ యూనివర్సిటీ. సో యుఓడబ్ల్యూ మలేషియా గ్లెన్మారీ క్యాంపస్. సో యూనివర్సిటీ ఆఫ్ వోలంగాంగ్ టాప్ ర్యాంక్డ్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ, ఐడెంటికల్ డిగ్రీ టు ద మెయిన్ క్యాంపస్. కంప్యూటింగ్, గేమ్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్కి ఇది బెస్ట్ యూనివర్సిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మొనాష్ యూనివర్సిటీ అండి. వోలంగాంగ్ యూనివర్సిటీ మీకు క్యూఎస్ ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు అరౌండ్ 180+ ఉంది, 180 ప్రపంచంలో దాని ర్యాంకు. సో మనకి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే నేషనల్ ర్యాంకింగ్లోనే లేవు, ఎన్ఐఆర్ఎఫ్లోనే సరిగా ఉండవు వీళ్ళు. ఇంక ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ దాకా ఎక్కడ పోతారు? కానీ డబ్బులేమో సేమ్ అక్కడ పోతే. మళ్ళీ మొనాష్ యూనివర్సిటీ ఇది ప్రపంచంలోనే దీని యొక్క ర్యాంక్ 36. అంతేకాకుండా ఆస్ట్రేలియా లాంటి ఎడ్యుకేషన్ బిజినెస్ ఎక్స్పోర్ట్ చేసే దేశంలో ఇది టాప్ 4th పొజిషన్లో ఉంది. సో గ్రూప్ ఆఫ్ 8 మెంబర్ కాలేజ్ అంటారు. అమెరికాలో ఐవీ లీగ్ కాలేజెస్ ఎట్లనో, బ్రిటిష్లో అంటే యూకేలో రస్సెల్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఎట్లనో, భారతదేశంలో ఐఐటీస్ ఎట్లనో, మొనాష్ యూనివర్సిటీ అట్లా గ్లోబల్ ప్రెస్టేజ్ అనమాట. సో ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ 8 మెంబర్ కాలేజ్, గ్లోబల్ ప్రెస్టేజ్, హై అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటిది. ఇక్కడ ఇంటర్న్షిప్స్ కూడా చాలా భారీ ఎత్తున వస్తూ ఉంటాయి. సో ఇంకోటి ఏసియా పసిఫిక్ యూనివర్సిటీ. మనకి సాంబార్దా అన్నట్టుగా మన తమిళ పిల్లలు ఎక్కువ మంది ఉండే ప్లేస్కి పోవాలనుకున్నట్లయితే ఏసియా పసిఫిక్ యూనివర్సిటీ పోతే ఇండియన్స్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ ఇట్లా మనకి ఏషియన్ పీపుల్ కూడా ఎక్కువ మంది ఉంటారు. కొంత ఫారినర్స్ తక్కువ ఉన్నప్పటికీ మీరు ఫారినర్స్తో కలిసి చదువుకోవాలంటే ఇవి మొనాష్లోకి వెళ్తే మీకు అన్ని కంట్రీస్, దాదాపు 100 కంట్రీస్ ఉంటాయి. సో ఏపీయూలో కూడా మీకు ఒక 40-50 ఏషియన్ కంట్రీస్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. కొంచెం వైట్స్ తక్కువ నెంబర్ అనమాట. ఇక్కడ కొంచెం బ్లాక్ పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. స్టిల్ కాలేజ్ అయితే వీళ్ళ దగ్గరే తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సో వీళ్ళ మెయిన్ కోర్ ఏరియాస్ అనమాట. సో ఈ ఏరియాలో వీళ్ళ దగ్గర సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ చూస్తే మతిపోతుంది అనమాట, అంత బాగుంది. సో వీళ్ళు లైవ్లో బగ్ డిటెక్షను, లైవ్లో అటాక్ ఎడ్ చేయడానికి కూడా నేర్పిస్తుంది. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఇన్ ఏసియా పసిఫిక్ యూనివర్సిటీ. అండ్ మీకు మార్నింగ్ లేస్తే మన దోశ, ఇడ్లీ, సాంబార్ మన హైదరాబాద్లో ఉన్నట్టే ఫుడ్ ఫెసిలిటీ అయితే వితిన్ ద క్యాంపస్లో మన తమిళియన్ ఫుడ్ పెట్టున్నాడు. సేమ్ మనకి లోకల్ ఫుడ్ అంతా కూడా ఈజీగా దొరుకుతుంది. సో మీ ఇక్కడ మీకు అకామిడేషన్ కూడా చాలా చీప్ అండి. ఏసియా పసిఫిక్ యూనివర్సిటీ దగ్గర మీకు రూమ్ రెంట్స్ వచ్చేసి 5,000 కూడా దొరికిపోతాయి. 4 కలిసి తీసుకుంటే 20,000 రూమ్ రెంట్ తీసుకుంటే మీకు తక్కువ ఖర్చుతో మీకు ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది. ఇంటర్నేషనల్ డిగ్రీతో మరొక లాభం ఏం చెప్పాలా, మీరు ఇంటర్నేషనల్ డిగ్రీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు గేట్కి కానీ అప్లై చేసుకున్నట్లయితే ఎన్ఐటీసీలోకి వచ్చి పడిపోతారు.